విధంగా ఈ శుభ శుక్రవారం సమయంలో మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆఖరి మాట, 6వ మాట మనం విన్నాం కదా, సమాప్తమైనది, ముగించబడినది. సమాప్తమైన తర్వాత ఏంటి? 7 మాటలు యేసు ప్రభువారు మాట్లాడిన 7 మాటలు మనకు మాదిరిగానే మాట్లాడారు. ప్రతి ఒక్కటి మన జీవితంలో మనం అప్లై చేసుకోవడానికే మాట్లాడారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సమాప్తమైనది 7 మాటలు మాట్లాడారు. 7 మాటల్లో 3 మాటలు ప్రజలతో మాట్లాడారు, 3 మాటలు దేవునితో మాట్లాడారు. 6వ మాట డిక్లరేషన్, ఆయన ఇచ్చిన డిక్లరేషన్. 6వ మాట తర్వాత, సమాప్తమైన తర్వాత, తండ్రి నా ఆత్మని నీ చేతికి అప్పగించుచున్నాను. యేసు ప్రభు వారు ఎందుకు అప్పగించాలా? కొడుకే కదా, త్రిత్వంలో దేవుడే కదా, ఒక మనిషే కదా. ఆయన ఎందుకు అప్పగించాలా? ఆయన ఎందుకు శ్రమలు పడాలా? ఆయన ఎందుకు ఈ లోకానికి రావాలా? ఇక్కడ చూసుకున్నట్లయితే కొద్ది సమయం తీసుకుంటా, 4 పాయింట్లోని మిగతాది కూడా వెళ్ళను, క్లుప్తంగా ముగిస్తా. ఇక్కడ చూసుకున్నట్లయితే, ముందుగా చూసుకున్నట్లయితే రమారమి మధ్యాహ్నమాయను. మధ్యాహ్నమాయన అంటే మధ్యాహ్నం 12 గంటలు. మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఇట్స్ అబౌట్ 6 hours. ఉదయం 6 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 6 గంటలు అంటే 12 గంటలు. 12 గంటలు. ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటలకి అంధకారం. ఇక్కడ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 12 గంటలకి ఈ మాట పలికాడండి. ఏంటంటే ఈ మాట దేవుడు యేసు ప్రభు వారు సిలువ మీద మాట్లాడారు. గర్భాలయపు తెర ఎందుకు చినిగింది? దాని ఆ పాయింట్కి లాస్ట్లో వస్తా. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ వాక్యం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, చాలు, తండ్రి. ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి రిలేషన్షిప్ అండి. మొదటగా రిలేషన్షిప్, సన్షిప్, తండ్రి. ఈ రిలేషన్షిప్ యేసు ప్రభు వారికి తెలుసు ఆయన శ్రమల్లో ఉన్నాడు. యేసు ప్రభు వారికి తెలుసు ఆయన సిలువ మీద కట్టి ఉన్నాడు. యేసు ప్రభు వారికి తెలుసు కొద్ది సమయం అయిపోతే సమాధిలోకి వెళ్తా. కానీ యేసు ప్రభు వారు తండ్రికి వెళ్ళి చూస్తున్నాడండి. ఎందుకు? ఇప్పుడు చూసుకున్నట్లయితే రూబీ ఉంది. రూబీని ఎవరైనా భయపెడితే ఎక్కడికి పరిగెడుతుంది? బాబాయ్ గారు తండ్రి వద్దకు పరిగెడుతుంది. పరిగెడతారా? ఎందుకు? తండ్రి పక్కనుంటే ధైర్యం, తండ్రి పక్కనుంటే భద్రత, తండ్రి అవసరతలన్నీ తీర్చేవాడు. యేసు ప్రభు వారు అదే మాదిరి మనకు చూపిస్తున్నాడండి. తండ్రి అని అంటున్నాడండి. తండ్రి. ఈ లోకంలో ఎంతోమంది ఏదైనా ఆపదలు వచ్చినా, యేసు ప్రభు వారు గొప్ప విపత్తిలో ఉన్నారు కదా, ఆయన నాకెందుకు ఇవన్నీ శ్రమలని పక్కకు తప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రవచన నెరవేర్పు, కీర్తనలు 35:1 చూసుకున్నట్లయితే, 31:5 చూసుకున్నట్లయితే ప్రవచన నెరవేర్పు. యేసు ప్రభు వారికి తెలుసు ప్రవచనం జరిగింది, నెరవేర్చాలి. అది ఇక్కడ యేసు ప్రభు వారు తండ్రి అని పిలుస్తున్నాడు. ఈ లోకంలో ఎంతోమంది ప్రజలు ఏదైనా కష్టం వస్తే, ఏదైనా ఆపద వస్తే, ఏదైనా బాధలు వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తారండి. వెళ్తారా? వెళ్ళరా? బైబిల్ అంటుంది మనుషుల్ని ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి అని ఆయన సంబోధిస్తున్నాడండి. తండ్రి అని ఆ రిలేషన్షిప్ మనం చూడవచ్చు. మనకు కూడా ఆ తండ్రి అదే అవకాశం మనకు కూడా ఉంది. మనం కూడా తండ్రిని పిలవచ్చండి. మనుషుల యొద్దకు వెళ్ళి నీ బాధలు, నీ కష్టాలు చెప్పుకుంటే కొంత సమయం వరకే సాయం చేస్తారు. కానీ నా తండ్రి విడువడు, ఎడబాయడు. అటువంటి దేవుడండి యేసు ప్రభు వారు తండ్రి అని సంబోధిస్తున్నాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు లోకమును ఎంతో
తండ్రి అయిన దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. లోకముని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ప్రజలను, దేవుని బిడ్డలను, దేవుని బిడ్డలే కాదు, అంత ప్రజలను అందరినీ ఎంతో ప్రేమించానండి. ఆ ప్రేమ కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఈ లోకంలో ప్రేమ అనే దాంట్లో 2 kinds ఆఫ్ లవ్ ఉందండి. అన్కండిషనల్ లవ్, కండిషనల్ లవ్. ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రీక్ భాషలో ఆ లవ్ అనేది మాట అగాపే, అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్, ఆ అన్కండిషనల్ లవ్, కండిషనల్ లవ్. ఒక వీడియో చూసా, ఆ రెండింటిని సంబోధిస్తూ అద్భుతమైన మాట చెప్పాడు. అన్కండిషనల్ లవ్ విచ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో లేనిది అన్కండిషనల్ లవ్ ఉందా? ఎక్కడ ఏ ప్రేమను చూసినా కండిషన్స్. ఈ జనాలు అదే ప్రేమను ఎత్తుకుంటున్నారండి. నీకు నిజమైన ప్రేమ లేదా నిజమైన అన్కండిషనల్ విపరీతమైన ప్రేమ నిజంగా నువ్వు చూడాలంటే నీ తల్లి దగ్గర చూడవచ్చు. అంతకన్నా ఇంకా ప్రేమ ఎక్కువ చూడాలంటే నీ తండ్రి దగ్గర చూడవచ్చు. ఇంకా అంతకన్నా ఇంకా విపరీతమైన అన్కండిషనల్ లవ్ చూడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఆ ప్రేమను చూడవచ్చండి. మన కొరకు, నా పాపముల కొరకు ఆ సిలువ ఎక్కి సజీవ యాగంగా మరణించాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ పాపం చేయలా. పిలాతు యొద్దకు మనుషులు వచ్చినప్పుడు 3 సార్లు అన్నాడండి, ఈ మనిషిలో ఏ పాపము నేను చూడలేదు. కానీ ఆ నోరులే గెలిచాయండి, వారి మాటలే గెలిచాయి. కానీ యేసు ప్రభు వారు తండ్రి అని సంబోధిస్తున్నాడు. తండ్రి ధైర్యాన్ని ఇస్తాడండి. యేసు ప్రభు వారికి తెలుసు, నా తండ్రి మరలా లేవనెత్తాడు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని లేదా ఈ సృష్టిని సృష్టించిన వాడండి ఆ తండ్రి అండి. చూసుకున్నట్లయితే జనులని ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించటం మేలు. పాత నిబంధనలో యోసేపు గారిని చూసుకున్నట్లయితే యాకోబు గారు మరలా పిలువబడిన తర్వాత ఇశ్రాయేలు అని పేరు పెట్టబడినవాడు, దేవుని సేవకుడిగా ఎన్నికైన వాడు. కానీ అన్నదమ్ములు యోసేపుని తిరస్కరించినప్పుడు, అన్నదమ్ములు యోసేపుని అమ్మివేసినప్పుడు యోసేపు తండ్రి వద్దకు వెళ్ళాల. తండ్రి యోసేపుని విపరీతంగా ప్రేమించాడు. వెళ్ళలా. పని చేసే దగ్గర అవమానాలు ఎదుర్కొన్నప్పుడు హీ డిజర్వ్ దట్, చెరసాలలోకి వెళ్ళాడండి. తప్పు చేయలా. కానీ తండ్రి వద్దకు వెళ్ళాడు. ఏ తండ్రి? పరలోకమందున్న తండ్రి వద్దకు వెళ్ళాడు. ఆ పరలోకమందున్న తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు ఆ దేశానికి ప్రధానిగా చేశాడండి. మనం చూసుకుంటే నా జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్తున్నావో నాకైతే తెలియదండి. వారందరికన్నా ఎక్కువైన వారు ఒక వ్యక్తి ఉన్నారు, పరలోకమందు మన యెహోవా ఉన్నాడండి. రెండవదిగా సవర్నిటీ, డొమినియన్, అథారిటీ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 46వ వచనం, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి, చాలండి, నీ చేతికి. యేసు ప్రభు వారిని ఎంతోమంది, ఆయన మీద ఎంతోమంది ఎన్నో విధంగా చేతులు వేశారు. కొరడాలతో వేశారు, ఉమ్ము వేశారు, దెబ్బలతో వేశారు, పిడిగుద్దులు గుద్దారు. శిష్యులు ఉన్నారు, తల్లి ఉంది, అన్నదమ్ములు ఉన్నారు. ఎవ్వరికి ఆయన ఆత్మని అప్పగించలేదండి, తండ్రికి అప్పగించుతున్నాడు. తండ్రి నీ చేతికి. ఆ హస్తంలో పవర్, అధికారం ఉందండి, అధికారం. ఆ అధికారాన్ని మనం అర్థం చేసుకోవాలండి, అధికారాన్ని మనం తెలుసుకోవాలండి. పాత నిబంధనలో ఇదే డొమినియన్ ఒక వ్యక్తికి ఇచ్చాడు, ఆదాముకి. ఈ సృష్టి అంతటి మీద నీకు అధికారం ఇస్తున్నాను. ఏ అధికారం? దేవుడిచ్చిన అధికారం, కానీ కోల్పోయాడండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు అనుకోవచ్చు, దేవునికి అధికారం ఉంది కదా, ఇక్కడ జరుగుతున్న మన క్రైస్తవం మీద జరుగుతున్న విపత్తులు కానీ ఏదైనా కానీ దేవుడు ఎందుకు ఆపట్లేదని అనుకోవచ్చు. నా దేవుడు అధికారాన్ని ఉపయోగించి మనుషుల్ని మార్చే దేవుడు కాదు.
నా దేవుడు అద్భుత కార్యాలను ఉపయోగించి మనుషులు మార్చే దేవుడు కాదు. నా దేవుడు ఎటువంటి వాడంటే అద్భుత కార్యాలు ఉపయోగించి లేదా ఆ అధికారాన్ని ఉపయోగించి దేవుళ్ళు మనుషుల్ని మార్చాలనుకుంటే పాత నిబంధన నుంచి మారేవాళ్ళండి. ఇజ్రాయేలు ప్రజలు వారి కంటి ముందు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు, మారలా. వారికి ఆహారం అవసరమైనప్పుడు పరలోకం నుండి మన్నాను పంపించాడు, మారలా. దాహము అయినప్పుడు రాతి నుంచి నీరును పంపించాడు, మారలా. కేకల ద్వారా జెరికో గోడలు పడవేయబడవు, అయినా కూడా మారలా. నా దేవుడు అధికారాన్ని అద్భుత కార్యాలను ఉపయోగించి మార్చే వ్యక్తి కాదు. నా దేవుడు ఎలా మారుస్తాడు తెలుసా? ఒకే ఒక అధికారం, సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఆ వ్యక్తి మనిషిగా తెలుసుకొని తప్పులు తెలుసుకొని యేసుప్రభు వారికి దేవుని వద్దకు వస్తాడు. చూసావా? ఆ వ్యక్తిని అంగీకరిస్తాడు దేవుడు. నా దేవుడు కార్యాలు చేసి మార్చే దేవుడు కాదు, అటువంటి దేవుడు యేసుప్రభు వారు. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే సిలువ వేయటం అధికారం ఉంది, సిలువ నుంచి లేపటం దేవునికి అధికారం ఉంది. వారు అనుకుంటున్నారు ఈ మనిషి జీవితం ముగిసింది, వారు అనుకుంటున్నారు ఈ మనిషి ఇక్కడే చనిపోయాడు, వారు అనుకుంటున్నారు ఈ మనిషి ఇక లేడు. యేసుప్రభు వారు సమాధిలోకి వెళ్తున్నారు, ఆయనకు తెలుసు. కానీ యేసుప్రభు వారు తన ఆత్మని దేవుని చేతికి అప్పగించుకుంటున్నాడు. ఎందుకంటే ఆ చేతిలో అథారిటీ, పవర్ ఉందండి, పవర్. ఎందుకంటే అప్పగించిన చేయి మరలా తిరిగి లేవనెత్తగలదు. అటువంటి దేవుడు, అటువంటి తండ్రి నాకు ఉన్నాడండి. నాకు అటువంటి తండ్రి ఉన్నాడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభు వారు నమ్ముతున్నారు ఇంకా దేవుని చేతిలో ఉందని. స్టిల్ ఇట్ ఈస్ కంట్రోల్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నమ్ముతున్నాడండి. నా జీవితంలో కూడా ఏదైనా ఉంటే నమ్మండి, ఇంకా దేవుని చేతిలోనే ఉంది, దేవుని చేతిలోనే ఉంది. ఏదైనా జరగట్లేదా? స్తోత్రం చెప్పు. నమ్మది దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదని. నెంబర్ 3 ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఆత్మ అనేది లాస్ట్లో చెప్తానండి. అప్పగించుకుంటున్నాను అనే మాట అయితే ఇప్పుడు చెప్తా. సరెండర్, అప్పగించుకుంటున్నాను. 3వదిగా సరెండర్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన సమర్పించుకుంటున్నాడండి, అప్పగించుకుంటున్నాడు. సరెండర్ అనే మాట, ఆ కమిట్ అనే మాట గ్రీక్లో నుంచి తర్జుమా చేయబడినప్పుడు ఏంటంటే అది పరాతితమై అంటే నేను వదులుకుంటున్నాను. ఆయన ఇక్కడ చెప్తున్నాడండి, వదులుకుంటున్నానంటే కంప్లీట్లీ సరెండర్. ఎందుకంటే ఈ మాటకు అర్థం ఏంటంటే నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేర్చు. ఇందులో నా చిత్తం కాదు నీ చిత్తం నెరవేర్చు. ఐ సరెండర్. వీ నీడ్ టు సరెండర్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు సరెండర్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో, మన ఉద్యోగాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి దేవునికి అప్పగించాలండి. యేసు ప్రభు వారు దేవునికి తండ్రికి అప్పగించుతున్నాడండి. ఈరోజు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో దేవుని అడుగుదామా? లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ మై లైఫ్, యువర్ విల్ బి డన్ ఇన్ మై జాబ్. ప్రభువా, నా ఉద్యోగంలో నీ చిత్తం నెరవేరాలి. ప్రభువా, నా బిడ్డల జీవితంలో నీ చిత్తం నెరవేరాలి. ప్రభువా, నా కుటుంబ జీవితంలో నీ చిత్తమే నెరవేరాలి. అట్టి విధంగా దేవుణ్ణి అడుగుదామండి. ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైనా హ్యావ్ యూ ఎవర్ సెడ్, ప్రభువా నా చిత్తం కాదు నీ చిత్తం. నువ్వేదైనా పని చేసేటప్పుడు దేవుని వద్దకు తీసుకెళ్ళి ప్రభువా ఇది నీ చిత్తంలో ఉందా అని అడిగావా? యేసు ప్రభు వారు ఇక్కడ జీవితాన్ని అక్కడ అప్పగించుకుంటున్నాడనే దానికి నీ చిత్తం నెరవేర్చబడును గాక. యేసు ప్రభు వారు శిష్యులకి ప్రార్థన నేర్పుతా కూడా నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. అట్టి విధంగా మనం దేవుని చిత్తమే నెరవేర్చాలని మనం దేవుణ్ణి ప్రార్థించాలండి. నా చిత్తం కాదు, లేదా ఇతరుల చిత్తం కాదు,
మన జీవితంలో నెరవేర్చబడాల్సింది దేవుని చిత్తం. దేవుని మాత్రమే కార్యాలు చేయాల. నీవు అనుకున్న కార్యాలు కాదు. నీవు అనుకున్న ఏదైతే నీ జీవితంలో ఏదైతే చేయాలనుకున్నావో అవి కాదు. దేవుని మాత్రమే మన జీవితాల్లో మన చిత్తం నెరవేర్చాలండి. 4వదిగా సాల్వేషన్, రక్షణ, ఆత్మ. ఇప్పుడు ఆత్మ, నా ఆత్మ. ఇక్కడ చూసుకున్నట్లయితే నా ఆత్మ, నౌన్ నా ఆత్మ అన్నప్పుడు వారి దెబ్బల వల్ల, లేదా వారు కొట్టిన కొరడాల వల్ల, లేదా వారు పొడిచిన దాని వల్ల, లేదా వారు ఉమ్మిన దాని వల్ల, లేదా వారు సిలువకి వేసిన శీలల వల్ల, మేకుల వల్ల ఆయన చనిపోలేదండి. నా ఆత్మ నీకు అప్పగించున్నాను. ఒక మనిషిని సిలువ వేసి, సిలువే కాదు, ఒక మనిషిని ఏదైతే ఉందో ఆ సెంట్రకాల్తో కొట్టుకుంటా తీసుకొస్తున్నప్పుడు, చర్మం చీలుతున్నప్పుడు ఒక మనిషిలో 5 లీటర్ బ్లడ్ ఉంటుందండి. ఆల్మోస్ట్ 0.6 కిలోమీటర్స్ నడిపించారు సిలువ మీద. ముళ్ళ కిరీటం పెట్టారు. ఆ మనిషి అక్కడే చనిపోవాలి. ఎందుకంటే బ్లడ్ లేకపోతే మనిషి బ్రతుకుతాడా? లేదా కాలువలో వచ్చినట్టు పోతా ఉంటుంటే వస్తూ ఉంటుందా? పోయిందే. కానీ వారు అనుకుంటున్నారు చంపామని, కానీ వారికి ఇంకా తెలియదు దేవుడు యేసు ప్రభు వారు తనకు తాను అప్పగించుకునేదాకా ఆ జీవితం అయిపోలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే వారు చంపలేదండి, వారు కొట్టి అక్కడ సిలువేశారు. దేవుడు పర్మిషన్ లేకుండా ఏది జరగదు. దేవుడు అంటున్నాడు నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాడంటే, యేసు ప్రభు వారు ఇక్కడికి మనకు మాదిరిగా ఒకటి చూపిస్తున్నాడండి. ఒక నీతిమంతునిగా తండ్రికి ఆత్మను అప్పగించుకుంటున్నాడు. ఎందుకు అప్పగించాలి? తండ్రి ఆత్మలకి దేవుడు అండి, ఆత్మలకి తండ్రి అండి. ఆయనకి మనం అప్పగించాలి. అదేవిధంగా ఇక్కడ యేసు ప్రభు వారు మనకు చూపిస్తుంది ఏంటంటే, ఈ సమాప్తం అయిపోయిన తర్వాత, ఈ మరణం తర్వాత ఇంకో జీవితం ఉందని చూపిస్తున్నాడండి. దెర్ ఈజ్ ఎ లైఫ్. ఇంకో జీవితం ఉంది. ఇక్కడే జీవితం ఆగిపోలా. యేసు ప్రభు వారు అదే ఆత్మని అప్పగించటం అంటే అదే మనకు మాదిరిగా చూపిస్తున్నాడండి. ఆ జీవితం ఏంటంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎటర్నల్ లైఫ్. తండ్రి వద్ద ఎటర్నల్ లైఫ్ ఉంటుందండి. అది యేసు ప్రభు వారు నమ్మి మనకి మన ఆత్మలను కూడా మనం అలాగే అప్పగించాలండి. మన ఆత్మలను కూడా నీతిమంతులుగా, ఈ లోకంలో జరుగుతున్న విషయాలు, ఈ లోక కార్యాలకు, ఈ లోక ఇచ్చలకు కొంత సమయం మాత్రమే, కొన్ని నిమిషాలకు మాత్రమే. కానీ ఎప్పుడైతే నీ ఆత్మని ప్రౌడ్గా, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఇట్స్ ఎ ప్రౌడ్ ఫీలింగ్. యేసు ప్రభు వారికి తెలుసు ఏ తప్పులు చేయలేదని, ఏ పాపాలు చేయలేదని. ఆ తెర ఎందుకు చినిగింది అన్న చెప్పారు. కానీ ఒక 2 మాటలు చెప్పి ముగిస్తా. ఆ తెర ఎందుకు చినిగిందంటే, పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, టాబర్నాకిల్ అని ఒకటి ఉంటుంది. ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే ఒక బలి ఇచ్చే వెళ్ళాలి, రక్తాన్ని చిందించి వెళ్ళాలి. అందరికీ ప్రవేశం లేదు. యాజకులకు కూడా ప్రవేశం లేదు. యాజకులకు కూడా ఆ పరిశుద్ధ స్థలం వరకే. ప్రధాన యాజకుడికి కూడా సంవత్సరానికి ఒక్కసారి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి సంవత్సరానికి ఒక్కసారి ఆ మధ్యగా ఆ అడ్డు తెర ఉంటుందండి. యేసు ప్రభు వారిని ఎక్కడ సిలువేస్తే అక్కడ ఎందుకు చినగాల? ఇక్కడ చూసుకున్నట్లయితే జీవితం సమాప్తం అయిపోతుంది. ఇక్కడ దేవుడు పాపాన్ని తొలగించడానికి యేసు ప్రభు వారిని పంపారు కదా, ఆ పనిని పూర్తి చేయాలి. దేవునికి, తండ్రికి, మనకు మధ్యలో పాపం అనేది అడ్డుగా ఉంది. అదే ఆ తెర అంటండి సుమారు 60 ఫీట్లు ఎత్తు, 30 ఫీట్లు వెడల్పు,
4 ఇంచులు మందంగా ఉంటుంది. 4 ఇంచులు. దాని కలరు నీల ధూమ్ర రక్త వర్ణము గల కలర్. దాని కలర్ ఏ మనుష్యునికి సాధ్యం కాదు అది చింపడానికి. అది అద్భుతమైన తెర ఎందుకు చినిగింది? ఎందుకంటే యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఆయన జీవితాన్ని అక్కడ ఆ శిలువ పైన ముగిస్తున్నాడో, జీవితం అంటే ఈ లోక సంబంధమైన జీవితాన్ని అక్కడ ముగిస్తున్నాడో, అప్పుడు ఆ తెర చీల్చబడినది. ఎందుకు? ఎప్పుడైతే పాత నిబంధనలో మనం చూసుకున్నట్లయితే అక్కడికి వెళ్ళాలంటే ఏదో ఒకటి బలి అర్పించి రక్తం చిందించి అక్కడికి వెళ్ళాలండి. దేవుని ప్రత్యక్షత కొరకు ఆ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి. ఆ అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉంటుందంటే అక్కడే ఆ తెర వెనకాలే. ఇప్పుడు ఏ బలి అర్పించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధుడైన యేసు ప్రభు వారి రక్తం సజీవ యాగముగా చిందించబడిందండి. దహన బలిగా అర్పించబడింది. ఎప్పుడు? ఒకసారికా? కాదు, జీవితాంతానికి ఆ రక్తం చిందించబడింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని ప్రత్యక్షత దగ్గరికి మనం వెళ్ళుట కాదు, మన మధ్యలోకి దేవుని ప్రత్యక్షత వచ్చిందండి. ఆమేన్. ఆ ప్రత్యక్షత అదే అడ్డుగున్న ఆ కటన్ని చించివేశాడండి. ఆ కటన్లో ఒక మార్గం, ఐ ఆమ్ ద వే, యేసు ప్రభు వారు. ఈరోజు మీలో ఎవరైనా ఉన్నారంటే, ఇక్కడ ఎవరైనా యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఇక్కడ ఉన్నారంటే, దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఇదే రక్షణ దినం అండి. ఇదే మిక్కిలి అవకాశం. నీ నా పాపముల కొరకు సిలువ కొట్టబడ్డాడండి. నీ నా పాపముల కొరకు ఆయన జీవితాన్ని అర్పించాడండి. మనందరం 7 మాటలు విన్నాం. 7 మాటలకు రీతిగా మనం జీవిద్దామా? యేసు ప్రభు వారిని పడిన బాధలు, నిందలు మన జీవితంలో లేకుండా చేశారు కదండి. రోమన్స్ చాప్టర్ 8:1 says there is no condemnation. ఎందుకంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన రక్తాన్ని కార్చారండి. ఆయన రక్తాన్ని నీ నా పాపముల కొరకు కార్చారండి. మన జీవితాలను పరీక్షించుకుందామండి. మన జీవితాలను పరీక్షించుకొని ఇక నుంచి అయినా ఏదైనా అంధకారంలో జీవిస్తుంటే రా, తండ్రి వద్దకు రా. నా తండ్రి తోసివేసేవాడు కాదండి, నెట్టివేసేవాడు కాదు. నువ్వైనా సందేహపడవచ్చేమో, శోచించవచ్చేమో, వెళ్దామా వద్దని. కానీ నా తండ్రి ప్రతి సమయంలో ఎవ్రీ టైం హీ విల్ వెయిట్ ఫర్ యూ. నువ్వు ఎప్పుడు వస్తావని, నీ చేయి ఎప్పుడు పట్టుకుందామని చూస్తూ ఉంటాడండి. మన హృదయాలను పరీక్షించుకుందామండి. పరిశుద్ధుడగు దేవా, ప్రేమమయుడా, నీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయనా. మా పాపముల కొరకునైనా ఆ సిలువ ఎక్కినైనా మీ జీవితాన్ని సాక్రిఫైస్ చేసినందుకు నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. మరి ఈ సమయంలో నాయన ఉదయం మొదలుకొని నాయన చివరి మాట దాకా నాయన మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. జరగబోయి మీ పరిశుద్ధ హస్తంలో నాయన పెడుతున్నాను నాయన. మీ కృపణను గురించి మీ సహాయం దయచేయండి అయ్యా. మా జీవితంలో మీ చిత్తం నెరవేర్చినట్లుగా నాయన మేము మా హృదయాలని సిద్ధపరచండి నాయన. ముందున్న సమయాన్ని మీకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.